సిద్ధి జ్ఞానం బాబా ఆశీర్వాదంతో, బాబా దర్శనంతో మనకు జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో నాడీ శుద్ధి జరుగుతుంది. అప్పుడు ఆ శుద్ధి జరిగి అది జాగృతి అయి ఒక్కొక్క నాడీని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేయడం వల్ల మంచి చెడు రక్తాన్ని బయట తీసేసి మంచి రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. అందుకని మనము ధ్యానం చేయాలనుకున్నాను బాబా. ఇలాగే ధ్యానం చేసేటప్పుడు సాధకులకు కొన్ని వ్యాధులు కూడా వస్తాయి. ఇలా ఎక్కడెక్కడైతే మన నాడీ లోపల వీక్ ఉన్నాయో కొద్దిగా ఆ వీక్ ఉన్న నాడులలో మనం వ్యాధులు వస్తాయి. మనం ఏం చేస్తామో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సార్ బాబా అన్నారు అంటే ప్రతి దానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఏమైనా నొప్పులు కానీ ఏమైనా నాడీలో ఇవి కానీ వస్తాయి, ప్రతి దానికి మెడిసిన్స్ వాడవద్దు. మరీ బాగా రోజు డైలీ పోవడం ఇది దానికి పని ఎక్కువ అని అనుకున్నాను. ఎప్పుడో నడుము వస్తుండే 2-3 రోజులు బాగా ఇదైతుంది. కానీ మీరు డాక్టర్ మాత్రం చూపించుకోకపోతుంది. ఇదొకటి 2 years అట్లనే అయిపోయింది. ఒకసారి ఒకసారి ఏమన్నారు, ఊరికే నడుము వస్తుంది ఇది ఇవి వస్తున్నాయి అంటో నాడు హైదరాబాద్ టెస్ట్ చేపిస్తాం, ఇక్కడైతే అద్దు అని మన సురేష్ చంద్ర డాక్టర్ దగ్గరికి డిసెంబర్లో సురేష్ చంద్ర అయితే అన్ని టెస్ట్లు చేసి 1 hour 2 hours అయింది. టెస్ట్ అన్ని చేసినాక ఆయనకు కూడా అర్థమైతలేదు. అర్థం కాక ఇంకా ఒక 2 రిలేటివ్స్ డాక్టర్ పిలిపించాను. మొదటిసారి ఇది అర్థమైతలేదు మేడంని ఎలా చూసారంటే ఆ లేడీ డాక్టర్ చూసి 1 hour చూసి ఈమెకు ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ మెల్లగా వాళ్ళ డిస్కషన్ చేసుకుంటున్నారు లోపల చెప్పాలా ఏదని. అయితే ఈమెకు గర్భసంచి ఇది చేయాలి, 3 రోజులలో చేయాలి అన్నారు. 3 రోజులలో చేయాలి అని మా సార్ చెప్పారనే, సార్ ఇమ్మీడియట్లీ మీరు మీ మిసెస్ను అడ్మిట్ చేయండి, ఇక్కడ చేయండి. నేనన్నా ఆపరేషన్ అన్న నాకు 3 రోజులలో ఆపరేషన్ చేయించుకోవాలా? నేను చేయించుకోను. నేను ఆపరేషన్ చేయించుకోను. నాకు 3 రోజులలో ఆపరేషన్ అయింది, నేను చేయించుకోను. కావాలంటే 3 రోజులు ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి, సంక్రాంతి హాలిడేస్లో ఒక హాలిడేస్ ఉంటాయి. అయితే అప్పుడు నేను వస్తాను చెప్పు డాక్టర్కి, సురేష్ చంద్ర డాక్టర్కి, నేను ఇప్పుడు మాత్రం నేను ఉంటాను అని చెప్పేసింది. సార్ మిస్సెస్ సంక్రాంతి హాలిడేస్లో ఆపరేషన్ చేయించుకున్నదట, ఇప్పుడు అంటుంది అని చెప్పే. సరే ఆ డాక్టర్ రావు, డాక్టర్లు ఎట్లా నమ్ముతారు? హాలిడేస్ ఉన్నాయి కదా, కరెక్టే మేడం అయితే టీచర్ అప్పుడు వస్తారా? వాళ్ళు పంపిస్తలేరు నాకు అసలు. మరి 3 daysలో వేయాలంటున్నారు నాకు, అంత చెప్తున్నారు ఆ డాక్టర్, 3 డాక్టర్లు. మెడిసిన్స్ వాడతా అని చెప్పగానే సరే మీరు హాలిడేస్ చేసేయండి అని చెప్పగానే సరే తీసుకొని టాబ్లెట్స్ తీసుకున్నాం. అక్కడిని తీసుకొని ఇంటికి వచ్చి నైట్కి వేసుకున్నానా, మార్నింగ్ వేసుకున్నా నల్ల వచ్చింది. అప్పుడు ఇద్దరు బిందెలు ఉండేసి బాబా ఇదేంటి ట్యాబ్లెట్ వేసుకున్నా 2 సార్లు నాకు బిందెలు ఏమొస్తలేదు, కడుపు వస్తుంది. నిన్న దాకా కడుపు నొప్పి లేకుండే నాకు, ఇవాళ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు వస్తుంది. ఒకసారి లేదు, ఒకసారి ఇట్లా మాట్లాడతావు అన్ని ఇట్లనే వేస్తావు, నువ్వు ట్యాబ్లెట్ వేసుకోమంటే నేను ఇట్లా మాట్లాడతావు అనమాట. అరే నేను మాట్లాడతాను ఎట్లా, నాకు అట్లా కడుపు వస్తుంది, మరి నువ్వు రాత్రికి వేసుకున్నావు. మళ్ళీ మార్నింగ్ లేసి నల్లొచ్చి మళ్ళీ నీళ్ళు పడడం, సండి చేస్తలేదు నొప్పి. అరే ఇదేంటి నాకు విచిత్రం, నేను ఎంతో బరువు పండిద్దామన్నా లేస్తలేదు, కడుపు వస్తున్నాను, ఇటంగా అసలే ఇవే ట్యాబ్లెట్లు నాకు డాక్టర్ రాసిచ్చింది. కడుపు నొప్పి తగ్గడానికి రాసిచ్చిందా లేకపోతే వాళ్ళకి రాసిచ్చిందా? నాకు నాన్న నీళ్ళు అస్సలు మొత్తం వీక్ అయిపోయినా నేను వేసుకోను టాబ్లెట్లు తీసి నేను చెత్తపుతల పడేసిన. నాకు ఇవ్వద్దు మా సార్ కింద, నేను మాత్రం టాబ్లెట్ వేసుకోమని పోయినాను. టాబ్లెట్లు నేను వేసుకోను, నాకు కడుపు వస్తుంది ఉల్టా. డాక్టర్ నాకు ఇక్కడ రాసిస్తాడా? నాకు కడుపు నొప్పి లేదు, కడుపు నొప్పి వచ్చింది, నేను వేసుకోనని చెత్తపుతల పడేసిన. నువ్వు అన్నిట్లనే వేసుకోవు, నువ్వు టాబ్లెట్ వేసుకోమంటే ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అనమాట. కాదు నాకు నిజంగానే అవుతుంది అని అయితే వేసుకోగానే ఆ రోజు మధ్య బాబా వచ్చేసింది. తెల్ల ధోతి కట్టుకొని బాబా స్వప్నంలోకి వచ్చేసి మీ అమ్మని రమ్మని దర్శనానికి, మీ అమ్మని రమ్మని. అప్పటికి 1 month అయింది, 9 రోజులు అయింది. అసలు 20 రోజులకే దర్శనానికి వెళ్తుంది. 10 రోజులు ఎక్కింది. మా బాబు బిడ్డ పిల్లలు అమ్మని రమ్మని అనగానే బాగా
చేసిన అదే వచ్చి అమ్మ బాబా వచ్చింది ఇంత చెప్తున్నారు మీకు. అబ్బా అబ్బా నేను నిజంగా 5-10 రోజులైతే నేను నీ దర్శనానికి నేను రాక నీ ఏడ్చి లేదు నాకు కారు మాట్లాడు, నేను బాబా దర్శనానికి వెళ్ళిపోతాను. ఎక్కడున్నారని ఫోన్ చేస్తే బాబా ఊళ్ళో ఉన్నారు అనగానే వెళ్ళిపోయాను. అది బూట్లు తీసుకున్నా, ఆ స్కానింగ్ అవన్నీ చేసినాయని నాతోటి తీసుకెళ్ళి వెళ్ళగానే బాబా కూర్చున్నారు. కూర్చుండి దర్శనం చేసుకున్న బాగా ఏడ్చిన. బాగా ఏడ్చి అవి వెళ్ళే क्या है అంటే బాబా బాబా డాక్టర్ బోల్గా ఆపరేషన్ చేయాలంటున్నారు బాబా అవి చూసి అని చెప్పా. బాబా అన్నీ చూసి నాకు ఆపరేషన్ नको तुमको ऑपरेशन नको ना ऑपरेशन नको ना कहते तुम 30 सेकंड में कैसे खत्म అమృతం ద్వారా మీరు అమృతం చేస్తారు. అందుకనే జ్ఞానం సర్వసుఖ ఫలప్రదం. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ పులుపు కానీ కారం కానీ జ్ఞాన సాధనలో తినకూడదు. దానికి మన జ్ఞానం పట్టాలి. అది దాన్ని మన భక్తిలో మనం రీచేస్తుంది. జ్ఞానం పట్టనే చేస్తుంది. ఆహారం పులుపు కారం అతి కారం ఆయిల్ ఇవేంటంటే మసాలా ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవి ఏవైనా ఉంటాయో జ్ఞానానికి దానికి చాలా సున్నితం. ఈ మెడిటేషన్ సూక్ష్మంగా ఉంటుంది లోపల. ఆ సూక్ష్మమైన ఈ జ్ఞానాన్ని ఆహారంతో కఠినమైన ఆహార పదార్థాలతో దాన్ని ఇచ్చే చాలా సున్నితం తీసేస్తారు. మనం ఫిల్టర్ చేసేస్తారు లోపల ఫిల్టర్ చేస్తారు.